మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనం ఫైనల్ టచ్ అండి. ఫైనల్ టచ్ అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఫిబ్రవరి 23 నుంచి జరిగే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్ని అంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో ఫైనల్ టచ్ అండి. మ్యాథ్స్కి సంబంధించి 8 మార్క్స్, అలాగే 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్, మొత్తం టోటల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తామండి ఒక వీడియోలో ఉండే విధంగా. ఇక్కడ మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి ఒక ఎస్సే వస్తుంది. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 33 నుంచి మనకి ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ది డిటర్మిన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c, f of 0 ఈక్వల్ టు 6, f of 2 ఈక్వల్ టు 1, f of -3 ఈక్వల్ టు 6 అండి. అలాగే రెండోది వచ్చి f of x ఈక్వల్ టు x² అండ్ g of x ఈక్వల్ టు mod x. ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అండి. f ప్లస్ g, f మైనస్ g, f ఇంటూ g, 2f, f ప్లస్ 3, f బై g అండి. అలాగే ఈ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై మనకి ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్స్ ఇచ్చాడండి. మనం ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ f of 4, f of 2.5, f of -2, f of -4, f of 0, f of -7, f of 1, f of 9 అండి. అలాగే మనకి ఇక్కడ 4th క్వశ్చన్ అండి. fg అనే రెండు మనకి ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆర్డర్ పేర్స్లో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ 4,5, 5,6, 6,-4 అండి. ఆర్డర్ పేర్లో మనకి ఇక్కడ జీ అనే దాంట్లో కూడా మనకి ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు. మన ఫంక్షన్ ఏంటంటే f ప్లస్ g, f మైనస్ g, 2f ప్లస్ 4g, f ప్లస్ 4, f ఇంటూ g, f బై g ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 5వది వచ్చి ఇఫ్ f అండ్ g ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు 2x మైనస్ 1, g of x ఈక్వల్ టు x², దెన్ 3f మైనస్ 2g ఇంటూ x, f ఇంటూ g ఇంటూ x, f బై g ఇంటూ x అండి, f ప్లస్ g ప్లస్ 2 ఇంటూ x అండి. అలాగే 2 ఇంటూ f ఆఫ్ x, 2 ప్లస్ f ఆఫ్ x అండి. ఆరోది వచ్చి ద రిలేషన్ f ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x, మనకి రెండు స్ప్లిట్ ఫంక్షన్ ఇచ్చాడండి. అలాగే రిలేషన్ g ఈజ్ డిఫైన్డ్ బై g ఆఫ్ x స్ప్లిట్ ఫంక్షన్ ఇచ్చాడు. షో దట్ f ఈజ్ ఏ ఫంక్షన్ అండ్ g ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి. ఇది మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఈ ఆరిట్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. దానికి సంబంధించి చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 33 నుంచి 8 మార్క్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనకి ప్రతి చాప్టర్ కూడా ముందు 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిన తర్వాత 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం అంటే ముందు 8 మార్క్స్ ఒక వీడియోలో, అలాగే 4 మార్క్స్ ఒక వీడియోలో, 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం సెపరేట్గా వీడియోలో వచ్చే విధంగా మనం అప్లోడ్ చేస్తామండి. ఇది రిలేషన్స్ అండ్ ఫంక్షన్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనం ఈరోజు టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయండి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి. అంటే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. దీన్ని మీరు ఒకవేళ కష్టంగా భావిస్తే దీన్ని చాయిస్గా తీసుకోవచ్చు. మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ప్రూవ్ దట్ sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x ఈక్వల్ టు 4 cos x ఇంటూ cos 2x sin 4x అండి. అలాగే రెండోది వచ్చి tan x ఈక్వల్ టు 3/4, 5 లెస్ దాన్ x లెస్ దాన్ 3/2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x బై 2, cos x బై 2, tan x బై 2 అండి. అలాగే రెండోది వచ్చి ప్రూవ్ దట్ cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 5/3 ప్లస్ cos స్క్వేర్ x మైనస్ 5/3 ఈక్వల్ టు 3/2. అలాగే మూడోది వచ్చి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ sin x ఈక్వల్ టు 3/5, x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండి. అలాగే నాలుగోది వచ్చి షో దట్ tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు tan 3x మైనస్ tan 2x మైనస్ tan x అండి. అలాగే ఐదోది వచ్చి ప్రూవ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ sin 5x ప్లస్ sin 3x బై cos 5x ప్లస్ cos 3x అండి. రెండోది వచ్చి cos 4x ప్లస్ cos 3x ప్లస్ cos 2x బై sin 4x ప్లస్ sin 3x ప్లస్ sin 2x ఈజ్ ఈక్వల్ టు cot 3x అండి. అలాగే ఆరోది వచ్చి ప్రూవ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ cot x ఇంటూ cos 2x, cot 2x మైనస్ cot 2x ఇంటూ cot 3x మైనస్ cot 3x ఇంటూ cot x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అలాగే మనకి సెకండ్ వన్ వచ్చి cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2 అండి. ఏడోది వచ్చి ప్రూవ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ tan 4x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x,
బై 1 మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan టు ద పవర్ ఆఫ్ 4x అండి. అలాగే రెండోది వచ్చి cos 2x ఇంటూ cos x బై 2 cos 3x ఇంటూ cos 9 cos 2x ఇంటూ cos x బై 2 అలాగే cos 3x ఇంటూ cos 9x బై 2 ఈక్వల్ టు sin 5x ఇంటూ sin 5x బై 2 అండి. ఇది మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి అలాగే మొత్తం అన్ని చాప్టర్లు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఒక వీడియోలో ఉండే విధంగా ఫైనల్ టచ్ అండి. అంటే మనకి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా సీక్వెన్స్ అండ్ సిరీస్ అండి. సీక్వెన్స్ అండ్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 35కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయండి. కంపల్సరీ దీంట్లోంచే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. మనం ముందు టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి దాంట్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ చేయలేదండి. అంటే దాన్ని మనం చాయిస్ కింద తీసుకుంటే మనకి దీన్ని మాత్రం కంపల్సరీ మనం క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ కంపల్సరీ క్వశ్చన్ గ్యారంటీ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్ అండి. 5 + 55 + 555 అప్ టు సో ఆన్ అండి. రెండోది వచ్చి మ్యాన్ డిపాజిటెడ్ రేస్ 10,000 ఇన్ ఏ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. ఫైండ్ ద అమౌంట్ ఇన్ 15th year సిన్స్ హీ డిపాజిటెడ్ ద అమౌంట్. ఆల్సో క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 20 years అండి. అలాగే మూడోది వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ 7,77,777 అప్ టు n టర్మ్స్. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్ అండి. 0.6 + 0.66 + 0.666 అప్ టు సో ఆన్. అలాగే ఐదోది వచ్చి ఇఫ్ ఏ అండ్ జీ బి ఏఎం అండ్ జిఎం రెస్పెక్టివ్లీ బిట్వీన్ 2 పాజిటివ్ నెంబర్స్ ప్రూవ్ దట్ ద నెంబర్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఏ మైనస్ జీ. అలాగే ఆరోది వచ్చి ఏఎం అండ్ జిఎం ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇన్ 8 and 5 రెస్పెక్టివ్లీ దెన్ అబ్టైన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అలాగే ఏడోది వచ్చి ఏ కామా బి కామా సి కామా అండ్ డిఆర్ ఇన్ జీపీ షో దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్ అండి. అలాగే ఎనిమిదోది వచ్చి ఏ కామా బి కామా సి కామా డిఆర్ ఇన్ జీపీ ప్రూవ్ దట్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ కామా బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ కామా సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ ఆర్ ఇన్ జీపీ అండి. ఇది మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 35కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి. 5 క్వశ్చన్స్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి అటెంప్ట్ చేయొచ్చు. అలాగే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీరు ఒకవేళ చాయిస్గా తీసుకుంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ కంపల్సరీ మన క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మిగతా చాప్టర్లు కూడా మనం వీడియోలో భాగంగా మనం మిగతాయి కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. ఇవి నిరంతర మ్యాథ్స్కి సంబంధించి మనకి ఫైనల్ టచ్లో భాగంగా స్ట్రైట్ లైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 36 నుంచి మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 7 క్వశ్చన్స్ ఉన్నాయండి 8 మార్క్స్కి సంబంధించి. ఇవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి. A line is such that its segment between the lines 5x minus y plus 4 is equal to 0 and 3x plus 4y minus 4 is equal to 0 is bisect at the point 1,5. Obtain its equation అండి. అలాగే రెండోది వచ్చే స్ట్రైట్ లైన్ త్రో q root 3,2 makes an angle π/6 with the positive direction of the x-axis. If the straight line intercepts root 3x minus 4y plus 8 is equal to 0 at p, find the distance of pq అండి. మూడోది వచ్చి ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ లెన్స్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్స్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే కాస్ 2 థీటా అండ్ ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్ వై కోసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే రెస్పెక్టివ్లీ. ప్రూవ్ దట్ పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అండి. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రో ద పాయింట్స్ 3,2 విచ్ మేక్స్ ఎన్ యాంగిల్ 45 degrees విత్ ద లైన్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ with respect to the line of the point 1,2 with respect to the line 3x plus 4y minus 1 is equal to 0. ఆరోది వచ్చి find the foot of the perpendicular drawn from 3,0 upon the straight line 5x plus 12y minus 41 is equal to 0. ఏడోది వచ్చి straight line through q 2,3 makes an angle 3/4 with the negative direction of the x-axis. If the straight line intersects the line x plus y minus 7 is equal to 0 at p. Find the distance of pq అండి. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 36కి సంబంధించి మనకి ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి చేసుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ. మనలో క్వశ్చన్ నెంబర్ 36కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నాం. అండ్ మరికొన్ని క్వశ్చన్స్
37, 38, 39, 40 మరికొన్ని చాప్టర్లో క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. జూనియర్ ఇంటర్ ఫైనల్ టచ్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 37 అండి. కోనిక్ సెక్షన్ నుంచి మనకి సర్కిల్స్ పెరాబోలా నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయండి. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ అండి. 3,4, 3,2, 1,4. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2,3 అండ్ -1,1 అండ్ హూజ్ సెంటర్ ఆన్ ద లైన్ x - 3y - 11 = 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఆన్ ద లై ఆన్ x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద -2,3 అండ్ 4,5 అండి. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4,1, 6,5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 5 హూ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,3 అండి. అలాగే ఆరోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 4,5, -2,11 అండ్ -4,21 అండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ -2,1, 1,2 అండ్ -1,3 అండి. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ y² = 4ax అండి. ఇది మన కోనిక్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఇక్కడ మనకి సర్కిల్స్ నుంచి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంటర్ లైస్ ఆన్ లైన్ ఒకటి ఇస్తాడు, దాని మీద ఉంటుంది. అలాగే పారాబోలా నుంచి స్టాండర్డ్ ఫాము, అలాగే ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంపల్సరీ అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 37 ఈ మ్యాథ్స్కి సంబంధించి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అండి. మనకి క్వశ్చన్ నెంబర్ 38కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. మనకి అంటే 8 ఎస్ఏలు ఇస్తాడండి. 5 ఎస్ఏలు అటెంప్ట్ చేయాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చాప్టర్ వైజ్ ఇస్తున్నామండి, క్వశ్చన్ నెంబర్ వైజ్. ఫస్ట్ది వచ్చి దీంట్లో లిమిట్స్లో ఒకటి, డెరివేటివ్స్లో ఒకటి ఇస్తున్నాడండి. ఫస్ట్ది లిమిట్ x → 0 sin π × cos²x/x². అలాగే బీలో ఫర్ ద ఫంక్షన్ f(x) = x⁻100/100 ప్లస్ x⁻99/99 ప్లస్ అప్ టు సో ఆన్ x² 2/x² ప్లస్ x + 1 అండి. ప్రూవ్ దట్ f'1 = 100 × f'0 అండి. అలాగే రెండోది వచ్చి సపోజ్ f(x) = a + bx x < 1, 4 అయితే x = 1, b - ax అయితే x > 1 అండి. ఇఫ్ లిమిట్ x → 1 f(x) = f(1) అయితే వాట్ ఆర్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ a అండ్ b అండి. అలాగే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ cos log x + e⁻x. రెండోది వచ్చి 1/ax² + bx + c అండి. మూడోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ a + b sin x c + d cos x అండి. రెండోది వచ్చి 5x + 5 sin x 3 cos x + 7 cos x. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి sin x + a cos x. రెండోది వచ్చి sin x + cos x sin x - cos x. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ cos x 1 + sin x. అలాగే రెండోది వచ్చి ఇఫ్ ద ఫంక్షన్ f(x) సాటిస్ఫైస్ లిమిట్ x → 1 f(x - 2/x² - 1 = π ఎవాల్యూట్ లిమిట్ x → 1 f(x) అండి. అలాగే ఆరోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి x⁴ 5 sin x - 3 cos x. రెండోది వచ్చి log x² + x + 2/x² - x + 2 అండి. అలాగే ఏడోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ax + b/px² + qx + r అండి. రెండోది వచ్చి f(x) = 1 + x + x² అప్ టు సో ఆన్ x⁴100 దెన్ ఫైండ్ f'1 అండి. ఇది మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. లిమిట్స్ నుంచి ఒకటి, మనకి డెరివేటివ్స్ నుంచి ఒకటి వస్తుంది. మొత్తం అంటే మనకి 4 మార్క్స్ అండి, 8 మార్క్స్. అలాగే మిగతా చాప్టర్స్ కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నామండి. మొత్తం 8 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక వీడియోలో ఉండే విధంగా అప్లోడ్ చేస్తాం. సంబంధించి మనకి స్టాట్ అండి. స్టాట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకి ఇదే మోడల్లో ఇస్తాడు కాబట్టి మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. స్టాట్ కంపల్సరీ చేసుకోవాలండి. క్వశ్చన్ మనకి మిగతా క్వశ్చన్స్ అన్నిటికన్నా ఈజీగా ఉండే క్వశ్చన్ స్టాట్ అండి. కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ద డయామీటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ డ్రాన్ ఇన్ ఏ డిజైన్ ఆర్ గివెన్ బిలో ఇచ్చాడు.
ఇక్కడ మనకి డయామీటర్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చాడండి. క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే రెండోది వచ్చి ఫైండ్ ద మీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ అండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి మీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మూడోది వచ్చి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అండి. ఇక్కడ మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అండి ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ XI ఇచ్చాడు. ఇది మనకి స్టాట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 39కి సంబంధించి ఈ మోడల్లోనే క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, అలాగే వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండి. ఇది మనకి ఈ క్వశ్చన్ మోడల్లే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దీంట్లో స్టాట్లో కంపల్సరీ వదలకుండా చేయాలండి. అలాగే ప్రాబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ మ్యాథ్స్కి సంబంధించి ప్రాబిలిటీ అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 8 మార్క్స్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 cards. ఈచ్ అవుట్కమ్స్ ఈక్వల్లీ లైక్లీ. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి ఏ డైమండ్, నాట్ ఎన్ ఎస్, నాట్ ఏ డైమండ్, నాట్ ఏ బ్లాక్ కార్డ్ అండి. బి కింద ఈ అండ్ ఎఫ్ ఆర్ ఈవెంట్స్ పి ఆఫ్ ఈ 1/4, పి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ పి ఈ అండ్ ఎఫ్ 1/8 అండి. ఫైండ్ పి ఆఫ్ ఈఆర్ఎఫ్ అండి. అలాగే రెండోది వచ్చి పి ఆఫ్ నాట్ ఈ అండ్ నాట్ ఎఫ్ అండి. అలాగే రెండోది వచ్చి 4 digit నెంబర్స్ గ్రేటర్ దాన్ 5000 ఆర్ randomly formed from the digits 0, 1, 3, 5 and 7 అండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ ఏ నెంబర్ divisible by 5? ద డిజిట్స్ ఆర్ రిపీటెడ్, ద రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. అలాగే మూడోది వచ్చి కమిటీ ఆఫ్ 2 persons సెలెక్టెడ్ ఫ్రమ్ men and 2 women. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కమిటీ విల్ హ్యావ్ నో men, 1 man and 2 men అండి. అలాగే నాలుగోది వచ్చి బాక్స్ కంటైన్స్ 10 రెడ్ మార్బల్స్, 20 బ్లూ మార్బల్స్ అండ్ 30 గ్రీన్ మార్బల్స్. 5 marbles ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద బాక్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ విల్ బీ బ్లూ, అట్లీస్ట్ 1 విల్ బీ గ్రీన్ అండి. అలాగే ఐదోది వచ్చి 3 coins ఆర్ టాస్డ్ వన్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 heads, 2 heads, అట్లీస్ట్ 2 heads అండి, అట్మోస్ట్ 2 heads, నో హెడ్. 3 tails అండి, ఎగ్జాక్ట్లీ 2 tails, నో టైల్, అట్మోస్ట్ 2 tails అండి. ఇది మనకి ప్రాబిలిటీకి సంబంధించి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే మనకి ఎస్ఏలకు సంబంధించి మనం 8 ఎస్ఏలు ఉంటాయండి. 5 మనం అటెంప్ట్ చేయాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి మనకు ఒక ఎస్ఏ అటెంప్ట్ చేయాలి. అలాగే మనకి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం చాయిస్కి వదిలిన మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్, అలాగే కోనిక్ సెక్షన్స్, అలాగే మనకి ఎక్కువగా అడిగేది లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ చేసుకున్నామండి. అవి కూడా మనకి ఎక్కువగా కొద్ది చేసుకుంటే బెటరు. అలాగే స్టాట్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలండి. అలాగే ప్రాబిలిటీ కూడా. కాబట్టి ఒక్క క్వశ్చన్ మాత్రం మీరు చాయిస్ తీసుకుని మిగతా క్వశ్చన్స్ అన్నీ మీరు చదివితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చదువుకుంటే మనం ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. అంటే ఆల్ చాప్టర్స్ ఒక 7 chapters చదువుకోవాలి. ఒక చాప్టర్ మాత్రమే చాయిస్కి వదిలేయాలి. కాబట్టి ఇది మీరు ఫాలో అయితే మంచి మార్కులు వస్తాయండి. 540 మన. అలాగే 4 marks కూడా ఒక వీడియో చేస్తామండి. అలాగే 2 marks, 1 mark కూడా సపరేట్గా వీడియో చేస్తాం మ్యాథ్స్కి సంబంధించి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో సపరేట్గా వీడియో చేస్తున్నామండి. అంటే మనకి అలాగే మోడల్ పేపర్స్ మనకి అప్లోడ్ చేస్తున్నాం ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి. అలాగే సాంస్క్రిట్, అలాగే ఇంగ్లీషు మనకి కూడా, బాటనీ, జువాలజీ, అలాగే ఎకనామిక్స్, కామర్స్ కూడా మొత్తం ప్రీ ఫైనల్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నామండి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో. మీ ఇంటర్మీడియట్ చదివే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్